2024 ఎగ్జామ్ రిజల్ట్. అసలు ఏంటి నీట్, అసలు ఎందుకు ఇష్యూ ప్రజెంట్ హాట్ టాపిక్ నడుస్తుంది అనేది మనం ప్రజెంట్ వీడియో చూడబోతున్నాం. సో కంప్లీట్గా ఫస్ట్ మీరు నీట్ గురించి తీసుకోవాలంటే, నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ టు బికమ్ డాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకు, ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత వాళ్ళ వచ్చిన మార్కింగ్ బట్టి ఎలిజిబుల్ బట్టి వాళ్ళకు ఎంబీబీఎస్లో సీట్ దొరుకుతుంది. సో ప్రజెంట్ ఇది ఎందుకు ఇలా లైక్ ఆ ఇష్యూ ఎందుకు రేజ్ అయింది, ఎందుకు ఈ టాపిక్ ట్రెండ్ అవుతుందంటే, యాక్చువల్లీ 4th జూన్కి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు సేమ్ డే ఈ నీట్ 2024 ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఇందులో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా అన్హ్యాపీగా ఉన్నారు. లైక్ దే ఆర్ నాట్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. ఎందుకు వాళ్ళంతా హ్యాపీగా లేరు ఈ రిజల్ట్ బట్టి అంటే, మెయిన్ రీజన్ వచ్చేసి 67 స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది విత్ పర్ఫెక్ట్ స్కోర్ ఆఫ్ 720, లైక్ 720 మార్క్స్కి 720 మార్క్స్ వచ్చాయి. అది ఎలా పాసిబుల్ అనేది పెద్ద ప్రశ్న. వస్తే ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో రావాలి. మరి 67 స్టూడెంట్స్కి ఏ విధంగా అన్ని మార్క్స్ వచ్చాయనేది ఒక ప్రశ్న. అండ్ ఈ క్వశ్చన్ రేజ్ అయింది ఎందుకంటే బ్యాక్ ఇన్ 2023లో చూసుకుంటే ఓన్లీ 4 or 2 స్టూడెంట్స్ మాత్రం లైక్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్. అండ్ బ్యాక్ ఇన్ 2022లో కూడా మ్యాక్సిమం ఓన్లీ టాపర్ 4 స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే లైక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బట్ ఇప్పుడు చూసుకుంటే 67 మెంబర్స్కి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? అందులో 6 స్టూడెంట్స్ ఒక సేమ్ సెంటర్ నుంచి వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ అని వచ్చింది. సో అసలు ఇది ఎలా పాసిబుల్, అసలు ఇది నిజంగానే లైక్ ఇది ఎలా పాసిబుల్ అని చెప్పేసి ఒక పెద్ద అందరూ షాకింగ్లో ఉన్నారు. అండ్ ఒక క్రేజీ థింగ్ ఏంటంటే, ఒకవేళ 67 మార్క్స్ వచ్చాయనుకోండి, అందులో ఒక్క స్టూడెంట్స్కి లైక్ 67 దాటితో 68, 69 స్టూడెంట్స్కి ఇద్దరికి మాత్రం 719/720 అండ్ 718/720 మార్క్స్ వచ్చినాయి. అది టెక్నికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటారా? చెప్తానండి. ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ లైక్ ఎగ్జామ్ రాసేటప్పుడు మార్కింగ్ ఎలా ఉందంటే, ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్, అలాగే ఒక్క రాంగ్ ఆన్సర్ ఇచ్చినందుకు -1 మార్క్. సో ఆ విధంగా చూసుకుంటే, ఒకవేళ మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఒక్క క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇస్తే మీకు మ్యాక్సిమం 715 అవుట్ ఆఫ్ 720 మార్క్స్ రావాలి. లేదు మీరు అన్ని అటెంప్ట్ చేశారు, ఒక్క క్వశ్చన్ స్కిప్ చేశారు అనుకోండి రాయకుండా, సో దానికి ఎలాంటి మైనస్ మార్క్ ఉండదుగా. అప్పుడైనా మీకు స్కోర్ ఎలా రావాలి? 716/720 రావాలి, లేదా 720 ఎబో రావాలి. కానీ రాలేదు. వీళ్ళకి క్రేజీగా 719 అండ్ 718 వచ్చింది. ఆ టెక్నికల్గా పాసిబుల్ కాదు, అదొకటి. సో ఆ విధంగా స్కిప్ చేయడం అనేది ఇది ఎలా జరిగింది, అసలు ఏమైంది, నిజంగానే పేపర్ లీక్ అయిందా, ఒకవైపు పేపర్ లీక్ అయిందని, కొందరు కావాలని మార్క్ అలౌట్ చేశారని సంథింగ్ వాళ్ళు ఇష్యూ చేశారు. ఎన్టీఏ, సో నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటిదంటే, మేము ఇక్కడ కొంతమంది పిల్లలకి మార్క్స్ ఎలా ఇచ్చామంటే, వీఆర్ అలాటెడ్ గ్రేస్ మార్క్స్ ఇచ్చామని. ఎందుకు గ్రేస్ పీరియడ్ మార్క్స్ ఇచ్చారని చెప్తే, ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ వచ్చేటప్పుడు బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం ఏదో ఇష్యూ వచ్చి అక్కడ సరిగా టైం యూటిలైజ్ చేసుకోలేదు, సఫిషియంట్ లైక్ టైం సరిపోలేదు, దానివల్ల మేము ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ కాలేదని కొందరు స్టూడెంట్స్ చెప్పడం వల్ల వాళ్ళకు గ్రేస్ మార్క్స్ వేయడంతో అలా 718, 719 మార్క్స్ వచ్చాయని ఎన్టీఏ వాళ్ళు ఒక రెస్పాన్స్గా వాళ్ళు తీసుకుని ఒక రిప్లై ఇచ్చారు. బట్ అందరి చెప్పిన విషయం ఏంటంటే, ఇచ్చారు కరెక్టే, మీరు ఆ గ్రేస్ మార్క్స్ ఏం బేస్ చేసుకుని ఇచ్చారు, అంటే ఎలా బేస్ చేసుకుని మీరు ఇచ్చారు, టైం బేస్ చేసుకుని ఎలా మార్కులు ఇచ్చారని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. దానికి ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు, అదొకటి. సో ఇలా ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి June 14th ఉండాల్సిన ఎగ్జామ్ రిజల్ట్స్ 10 days ముందే June 4th ఎందుకు రిలీజ్ చేశారు? అది కూడా ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడే. సో అందరు చెప్పే విషయం ఏంటంటే, ఈవెన్ స్టూడెంట్స్ కూడా చెప్పే విషయం ఏంటంటే, అలా ఎలక్షన్ డే నాటి రిజల్ట్స్ లైక్ వచ్చిన రోజే మా రిజల్ట్ కూడా పబ్లిష్ చేస్తే పనిలో పని ఎక్కువ పట్టించుకోరు, అందరు ఎలక్షన్ మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి మా వాయిస్ కానీ ఒకళ్ళు మేము ఇష్యూ రేజ్ చేసిన మా కన్సర్న్ ఎవరు పట్టించుకోరు అని స్టూడెంట్స్ ఇష్యూ పట్టించుకోరు, ఎందుకంటే నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి అవే ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి పనిలో పని ఈ స్కామ్ కానీ ఈ ఫ్రాడ్ కానీ చేస్తే అయిపోయిందని చెప్పేసి రిజల్ట్ని అప్పుడే రిలీజ్ చేశారని ఒక టాక్. సో మొత్తానికైతే అది నిజంగా ఫ్రాడ్ జరిగింది, నిజంగా పేపర్ లీక్ అనేది స్కామా ఏంటి ఇంకా క్లారిఫై లేదు. బికాస్ ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి లైక్ కేసు నమోదు చేశారు. సో ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో మనకైతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ రిజల్ట్ అసలు కంప్లీట్గా వ్యూ అనేది అసలు ఏంటిది ఇంకా బయటపడదు.
బట్ ప్రజెంట్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చాలా వరకు చాలామంది ఈ ఇష్యూ గురించే ఈ టాపిక్ గురించే రేస్ చేసి మాట్లాడుతున్నారు. సో ఎందుకంటే ఇది లక్షల స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి సంబంధించింది. అదేవిధంగా ఒక మెడికల్ సిస్టమ్, మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ డాక్టర్ సంబంధించిన పెద్ద లైక్ ఏంటంటే పెద్ద ఎగ్జామ్ కాబట్టి దీని ఒక నేషనల్ ఇష్యూగా చూసుకుని చాలామంది దీని గురించి రెస్పాండ్ అవుతున్నారు. సో గైస్, మీరు కూడా ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారు? ఒకవేళ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదో తప్పకుండా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. సీ యూ సూన్. హ్యావ్ పీస్.